రాజమండ్రిలో ప్రియాంక ఏ విధంగా ఈ రోజు చాలా ఇబ్బందికర పరిస్థితిలో హైదరాబాద్ హాస్పిటల్ ఉంది మనందరికీ తెలిసినటువంటి అంశమే. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అయితే ఈ రోజు ఇక్కడ విద్యార్థులందరికీ కూడా తమ మధ్య తిరిగేటువంటి తోటి విద్యార్థులు ఇవాళ ఈ రకమైనటువంటి ఘోర ప్రమాదానికి లోనైనటువంటి సందర్భంలో వారందరూ కూడా విషాదకరమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు వారికి సంఘీభావం తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రమాదం జరిగింది అని తెలిసిన వెంటనే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి మాట్లాడటం తగిలింది. అన్ని విధాలా కూడా ఎవరితో మాట్లాడాలో సిఐ గారితో మాట్లాడాం, ఎస్పీ గారితో మాట్లాడాం, అదే విధంగా మరి కిమ్స్ లో డాక్టర్స్ తో కూడా మాట్లాడటం జరిగింది. కనుక మేము మా వైపు నుండి నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా ఏ విధంగా వారికి అండగా నిలబడాలో ఆ రకంగా నా వైపు నుంచి నేను సంపూర్ణమైనటువంటి కృషి చేస్తున్నాను. అయితే ఇవాళ విద్యార్థి లోకం వారు డిమాండ్ ఏదైతే ఉందో ప్రియాంకకి న్యాయం జరగాలి, దోషులు ఎవరైతే ఉన్నారో వారిని ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి వారిని తప్పించకుండా ఖచ్చితంగా వారు ఏ రకంగా ఈ ఘోర ప్రమాదానికి కారణమయ్యారు దానికి తగ్గట్టుగా వారికి శిక్ష పడాలి అనేటువంటి విద్యార్థుల డిమాండ్ ఏదైతే ఉందో దానికి సంఘీభావం తెలపడానికి ఇవాళ నేను వారి మధ్యకి రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించింది అండ్ ప్రియాంకకి న్యాయం జరగాలి అని చెప్పి అందరి యొక్క డిమాండ్ తోటి మేము కూడా మా గణాన్ని మేము కలుపుతున్నాము. అదే విధంగా సాధారణంగా అంటుంటారు మిరకల్స్ జరుగుతాయి అని చెప్పి అంటూ ఉంటారు. కనుక ఇవాళ ఆ రకమైనటువంటి ఒక మిరకల్ జరిగి ఖచ్చితంగా ప్రియాంక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో రావాలి అనేటువంటి భావన అయితే మాకుంది. కష్టం అని తెలిసినా కూడా భగవంతుడిని మేము ఖచ్చితంగా అందరి తరఫున కూడా నేనైతే భగవంతుడిని ప్రార్థించేది అది ఖచ్చితంగా దోషుకి కఠినమైనటువంటి తగినటువంటి శిక్ష పడాలి అని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తుంది.